ఇది బొగ్గు గ్యాసిఫికేషన్పై మీకందించే సంక్షిప్త సమాచారం. కేంద్ర కేబినెట్ ఆమోదించిన 37,500 కోట్ల భారీ ప్యాకేజ్తో వార్తల్లో నిలిచిన ఈ టెక్నాలజీ సాధారణ బొగ్గును అత్యంత విలువైన వనరుగా ఎలా మారుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా ఈ థర్మోకెమికల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. బొగ్గును నేరుగా మంటలో కాల్చడానికి, ఓ మూసి ఉన్న కుక్కర్లో ఉడికించడానికి ఎంత తేడా ఉందో ఈ ప్రాసెస్ కూడా అంతే. ఇక్కడ బొగ్గును 1000 నుండి 1400 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత దగ్గర చాలా కంట్రోల్డ్ ఆక్సిజన్ అలాగే నీటి ఆవిరితో కలిపి వేడి చేస్తారు. అప్పుడు ఆ బొగ్గు కాస్త హైడ్రోజన్, మీథేన్ లాంటి వాయువుల మిశ్రమం, అదేనండి పవర్ఫుల్ సిన్ గ్యాస్గా మారిపోతుందన్నమాట. రెండవది, అసలీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ముందుగా బొగ్గును మెత్తటి పొడిగా చేస్తారు. ఎందుకంటే పొడి చేస్తే రసాయన చర్య చాలా ఫాస్ట్గా జరుగుతుంది కదా, అందుకే. ఆ తర్వాత ఈ పొడిని రియాక్టర్లోకి పంపి కొద్దిగా ఆక్సిజన్, ఆవిరితో కలుపుతారు. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. బొగ్గు కాస్త విడిపోయి సిన్ గ్యాస్ అణువులుగా మారుతుంది. చివరి స్టెప్లో ఈ గ్యాస్లో ఉండే తారు, సల్ఫర్, డస్ట్ లాంటి మలినాలను పూర్తిగా క్లీన్ చేసి ఎంతో స్వచ్ఛమైన గ్యాస్ను బయటకు తీస్తారు. ఇక చివరగా దీనివల్ల లాభాలేంటి? జనరల్గా బొగ్గు అనగానే మనకు విపరీతమైన కాలుష్యం గుర్తొస్తుంది, అవునా? కానీ ఈ అత్యాధునిక టెక్నాలజీ కాలుష్యాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాదు, మనకు ఎంతో అవసరమైన న్యాచురల్ గ్యాస్, మిథనాల్, అమ్మోనియా లాంటి వాటి దిగుమతుల భారాన్ని కూడా భారీగా దించుతుంది. అంటే పర్యావరణాన్ని కాపాడుతూనే మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా పెద్ద బూస్ట్ ఇస్తుందన్నమాట. మురికిగా ఉండే బొగ్గును స్వచ్ఛమైన ఇంధనంగా మార్చే ఈ గ్యాసిఫికేషన్ పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఒక అద్భుతమైన అడుగు.